Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చని పంట పొలాల మధ్యలో ఒక రోజు. ఆ రోజైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళది గెట్ టుగెదర్ అయితే ఉంది ఫామ్ హౌస్ దగ్గర. అందుకనేసి ఆఫ్టర్నూన్ 12:30 అలా 12:30 అయిపోయింది. అందరం ఎవరి బైక్ వాళ్ళు తీసుకోకుండా 2 కార్లలో అయితే వెళ్తూ ఉన్నాము. మేము, వెనుక భాస్కరు, వర్ష, శ్వేత, శంకరు, ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి మేమైతే 12:30కి బయలుదేరాం కదా. ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది. 2 కార్లలో వెళ్ళాలా, ఇంకొక బైక్ ఇద్దరు అన్నయ్యలు ఎక్కువైపోయారు. ఇక తర్వాత తప్పలేదు, బైక్ అయితే తీసుకున్నారు. 2 కార్లు ఒక బైకు ఎవరిది వాళ్ళు తీసుకోకుండా ఇలా అయితే వెళ్ళాము. ఇక అక్కడ శంకరు, వేరే అన్నయ్య బైక్ పైన వెళ్ళారు. ఇక్కడ భాస్కరు, వర్ష, శ్వేత, నేనైతే కారులో వెళ్ళాము. వేరే కార్లో మా వారు ఇంకా వేరే అన్నయ్య వాళ్ళైతే వేరే కార్లో వస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ 12:30కి బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ పట్టింది అంతే. గెట్ టుగెదర్ అంటే వీడియోస్లలో చూస్తే మా ఫ్రెండ్ అంటే చాలా వీడియోస్లలోనే ఉంటారు వాళ్ళు, చూస్తే గుర్తుపడతారు వీడియోలలో. తర్వాత వచ్చేసి ఇక్కడైతే భలే భలే బాగా అనిపించింది. వెళ్తూ ఉంటే గుట్టలాగా ఉన్నాయి, వాటరు, చెరువు ఉంది. భలే అనిపించింది చెరువు. పచ్చని పంట పొలాలు, ఇటువైపు అటువైపు రోడ్డుకు అయితే పచ్చని పంట పొలాలు. మా ఊరు దగ్గర ఎలా ఉందో అలా అనిపించింది పచ్చదనంతో. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు, వాళ్ళ ఓన్ ఊరు పార్లాజుది. తర్వాత వచ్చేసి ఇక్కడికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది ఫామ్ హౌస్. వాళ్ళ చేన్ల దగ్గర ఇల్లు ఓన్గా ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ లాగా ఒక 2 రూమ్స్, మేకలకు, బర్రెలకు, ఆవులకు అలా అన్ని షెడ్డులతో భలే ఉంది. ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళలేదు. ఈ పచ్చని పంట పొలాల మధ్యలో రోడ్ అయితే కొంచెం ఇదిగా ఉంది, బాగుంది. కొద్దిగా కొంచెం కష్టంగా, మళ్ళీ వేరే బైక్ వస్తే, వేరే ఏదన్నా కారు ఏదో వస్తే పోనీకే లేదు, కష్టం కొంచెము. వెళ్ళాలి, ఒకే కారు వెళ్ళాలి, ఒకే కారు రావాలన్నట్టుగా కొంచెం ఇదిగా ఉంది. భలే బాగా అనిపించింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసాం మనము ఫామ్ హౌస్ దగ్గర. వాళ్ళైతే భలే మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమతా బార్లాజ్ గారు. మన వీడియోస్లలో మమత చాలా వీడియోస్లలోనే ఉంటుంది. బతుకమ్మ పండుగప్పుడు, వినాయక చవితి అప్పుడు, దసరా పండుగప్పుడు అన్నిట్లో మేమైతే కలిసి బాగుంటాము. అందరం మా కాలనీలో దాదాపుగా అందరం కలిసే ఉంటాము. పండుగలప్పుడైతే అందరం కలుస్తూ ఉంటాము. ఉత్తప్పుడంటే తక్కువ, పండుగలప్పుడు అందరూ వస్తారు. వినాయక చవితి దగ్గరికి, బతుకమ్మ దగ్గరికి అందరూ. ఇక్కడైతే జెంట్స్ అయితే వెనక వస్తూ ఉన్నారు. నేను, శ్వేత, వర్ష అయితే దిగి ముందు వెళ్తూ ఉన్నాము. ఇక్కడే మేకలకు అవన్నిటికి షెడ్ వేసి ఉన్నాయి. ఇప్పుడు అయితే పనులు ఉండట్లేదంట, అందుకే ఈ మధ్య ఎక్కువ వాళ్ళు వెళ్ళట్లేదు. అప్పట్లో అయితే నూనె గానుగ అవన్నీ ఉండేది. అప్పట్లో చాలాసార్లే వెలిసింది. మమత చూడండి అక్కడే ఉంది. రండి రండి అని హాయ్ చెప్తుంది. బాలరాజు గారు కూడా హాయ్ చెప్తా ఉన్నారు. మేమందరం క్లోజ్గా ఉంటాము. ఏం చిన్న ఫంక్షన్స్ అయినా ఒకరికొకరేం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఈ కొలనైతే చేపలకని తవ్విర్రంట, కానీ చేపలు వేయలేదు. బాగా అనిపించింది. స్విమ్మింగ్ పూల్ లాగా అనిపించింది. ఇక్కడ లక్కీ కూడా హాయ్ చెప్తా ఉంది. లక్కీ చూడండి హాయ్ చెప్తుంది. తర్వాత వచ్చేసి మమత అయితే ఇక్కడ పూల మొక్కలు, కూరగాయ చెట్లు అన్నీ పెట్టి ఉన్నానక్క, అప్పుడు నువ్వు రాలేదు, అప్పుడు ఎన్నిసార్లు పిలిచినా. ఇక్కడ అప్పుడైతే చాలా బాగుంది, ఇప్పుడు ఏం లేవు, అన్నీ పోయినాయి అని చెప్తా ఉంది. తర్వాత వీళ్ళు కరోనా టైంలో మొత్తం ఇక్కడే ఉన్నారంట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ రెండో సిస్టరు మమతకు, మూడో సిస్టరు. వాళ్ళు 4 మెంబర్స్ అక్క చెల్లెళ్ళు. అయితే మేము మూడో సిస్టరు. అక్కడ వాళ్ళ 4గో సిస్టరు, వాళ్ళ మమ్మీ ఎల్లో కలర్ శారీ ఆమె వాళ్ళ మమ్మీ, మమత వాళ్ళమ్మ. తర్వాత మమతకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఇక్కడ లక్కీ మళ్ళీ హాయ్ చెప్తా ఉంది వాళ్ళ సిస్టర్తోన. వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ పిన్ని బిడ్డలు. ఇక్కడ అమ్మాయి అయితే పిన్ని బిడ్డ, అమ్మాయి వాళ్ళ చుట్టాలు. లక్కీ అయితే కడియాలు వేసుకుంది, సన్నగా భలే ముద్దుగా ఉన్నాయి, అందుకే వీడియో తీశాను లక్కీ కడియాలు.
ఇప్పుడైతే భలే ఫ్యాషన్ అయింది. కడియాలు సన్న కడియాలైతే చాలామందే యేసుకుంటా ఉన్నారు కాళ్ళకు. ఇక్కడ పెద్ద హాల్‌లాగా ఉండి హాల్‌లోనే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అయితే పెట్టారు. భలే బాగా అనిపిచ్చింది రూమ్ గూడా. బెడ్‌రూమ్ ఒక హాలు, పెద్ద హాలు. ఇక్కడ దేవుడినైతే పెట్టుకుండ్రు ఇలా చెక్కది అది పెట్టి స్టాండ్‌లాగా పెట్టి. ఇది బెడ్‌రూమ్ గూడా పెద్దగా ఉంది. బెడ్‌రూమ్‌లోనే అటాచ్ బాత్రూమ్ వచ్చేసింది అటువైపు. కానీ భలే బాగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతగా రిషి యూఎస్‌కెళ్తుండు. అందరూ విష్ చేయండి రిషికి. తర్వాతొచ్చేసి మమత పాలైతే పెట్టింది. "నువ్వెప్పుడు రాలేదు గదా! పాలెక్కువున్నప్పుడు రాలేదు. ఇప్పుడు పాలు కొన్నే ఉన్నాయి. కాస్తా ఉన్న పాలు" అని జెప్తా ఉంది. ఇక్కడ ముగ్గులు గూడా యేసింది. మధ్యలో పెద్ద ముగ్గేసింది. సైడ్‌లకేసింది. తర్వాతొచ్చేసి అక్కడ గోరింటాకైతే తెంపుతా ఉన్నారు. చెట్టుందంట పెద్దది. అందరు గోరింటాకు తెంపుకొని అందరు తీసుకెళ్దామని తీసుకుంటా ఉన్నారు. కోసుకుంటా ఉన్నారు గోరింటాకు. ఇక్కడ అప్పటికే 2:30 అయింది. లంచ్ టైమ్ అయితే అయింది. ఇక్కడ మేము శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ అయితే తినము. వెజ్ దగ్గర వెజ్జు టమాటో మసాలా టమాటో ఉంది, పప్పుచారు ఉంది, టమాటో పచ్చడి ఉంది, మళ్ళీ చోలే ఉంది, పూరి ఉంది, మిర్చి ఉంది. భలే బాగున్నాయి వంటలైతే చాలా బాగున్నాయి. నాన్ వెజ్‌లో అయితే మటను, చికెను, ఎగ్గు, బాయిల్ ఎగ్గు అవన్నీ ఉన్నట్లున్నాయి. మేమైతే ఇంగా అటు సైడ్ చూడలేదు. ఇక్కడ ఆంటీ వాళ్ళు, మా కాలనీ వాళ్ళు ఆంటీ అక్కడికెళ్ళాక ఆంటీ, సరిత కలిసారు. ఇంగ మేమందరం ఒక దగ్గర తినేసి ఆంటీ, సరిత, విజయ ఆంటీ మేమందరం విజయ ఆంటీ వాళ్ళు మేమందరం కాలనీకి ఒకేసారి వచ్చాము అప్పట్లో. ఒక 17 ఇయర్స్ బ్యాక్. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత అటు ఇటు చూద్దామనేసి కాసేపు ఏం కూర్చుంటామనేసి ఆంటీ, సరిత, నేను, వర్ష, శ్వేత అయితే ఐదుగురమే మా కాలనీ వాళ్ళము. తర్వాత వాళ్ళ కోడలు సురేఖ కూడా వచ్చింది కానీ ఆమె ఏడనో ఒక దగ్గర కూర్చుంది. తర్వాత మేము అయితే అన్నీ తిరిగి చూద్దాంలే, మొత్తం చుట్టూ తిరిగి చూద్దాం. ఇది భలే అనిపించింది. స్విమ్మింగ్ పూల్ లాగా అనిపించింది. ఇది చేపలకని తీశారంట గానీ చేపలు ఎయ్యలేదు. పని వాళ్ళు ఉండట్లేదనేసి అక్కడ అన్ని మొక్కలు వీళ్ళు కూడా ఎళ్ళట్లేదు. అప్పుడు పని వాళ్ళు బాగా ఉన్నప్పుడు అన్నీ పండించారంట. కూరగాయలు గానీ, పూల మొక్కలు, గులాబీలయితే చాలా వచ్చేదక్క. రోజుకు 2, 3 కిలోలు వచ్చేదని చెప్పింది మమత. బాగా వచ్చాయంట గులాబీలు. కలర్ గులాబీలు 2, 3 రకాలు గులాబీలు పెట్టి ఉన్నదంట అప్పుడు. విజయ ఆంటీ వీడియో తీస్తూ ఉంటే నేను విజయ ఆంటీ కొంచెం చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అటు చుట్టూ తిరిగి చూసాము. ఇటు సరిత కూడా చిన్న వీడియో తీసుకుంటా ఉంది మొత్తం. ఎందుకంటే గ్రీనరీస్‌గా ఉంది కాబట్టి ఎవరికైనా భలే నచ్చుతుంది. ఆ రోజు వచ్చేసి క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వంటలలో అయితే వంటలు చాలా బాగా చేసిండ్రు. ఇక్కడ ఇంకా వంటలు చేస్తూనే ఉన్నారంట. వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేటోళ్ళు వెళ్తూ ఉన్నారు. నైట్ కూడా కొందరు వస్తారంట. అందుకే వంటలైతే వండుతూనే ఉన్నారు అప్పటికి ఇంకా. ఇవన్నీ షెడ్లు. అదే మేకలకని ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు ఆవులున్నాయి, బర్రెలున్నాయి. తర్వాత మేకలు అవన్నీ లేవు. గొర్రెలు, మేకలు అవన్నీ ఏద్దామనుకుంటే పనివాళ్ళు కావాలి గదా! పనివాళ్ళైతే ఎవరు అక్కడ ఉండేటోళ్ళు లేరంట ఇప్పట్లో. అప్పుడున్నారు గానీ వెళ్ళిపోయారంట. అందుకనేసి ఇప్పుడైతే అన్నీ కొంచెం తగ్గిపోయినాయి. కోళ్ళు గూడా ఉన్నాయి. కోళ్ళు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ భలే బాగా అనిపించింది. చాలా ప్రశాంతత. అందులోనూ క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి చాలా ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఈ జామకాయలేమో కొంచెం కచ్చిగా ఉన్నాయి. జామ చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి. అటువైపు ఇంక అందరూ జెంట్స్ అయితే అక్కడక్కడ అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళు జెంట్స్. షెడ్డులు అవన్నీ భలే ఏపిచ్చిండ్రు. వీళ్ళు ఓన్‌గా తీసుకొని ఇవన్నీ చేయించుకున్నారు. ఇక్కడ ఫామ్ హౌస్ లాగా పెట్టాలనేసి. కాకపోతే వీళ్ళు కరోనా టైంలో మొత్తం అక్కడే ఉన్నారంట. ఎంత ప్రశాంతంగా గదా! దూరంగా. ఈ షెడ్ అయితే భలే నచ్చింది నాకు. హైట్‌గా ఫస్ట్ ఫ్లోర్ లాగా గ్రౌండ్ ఫ్లోర్ ఇడిసి ఫస్ట్ ఫ్లోర్‌లో కట్టిండ్రు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనేమో బర్రెలో ఏంటివో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఏదో గొర్రెలకో, మేకలకో అని అన్నీ చేయించారు. కాకపోతే ఇంకా పని వాళ్ళ కోసం ఏవి తీసుకురాలేదంట.
చుట్టూ 4 సైడ్‌లో 4 గేట్లయితే పెట్టుంచిండ్రు. ఇక్కడ మేము తర్వాత అన్ని చేన్లు అక్కడ పక్కకేమో వాళ్ళ హోన్ పెద్దల పొలాలున్నాయంట. ఇక్కడ ఇదేమో బార్లాజు హోన్‌గా తీసుకున్నాడు. ఇక్కడ ఈ ఫామ్ హౌస్‌ది మొత్తము 2 ఎకరాలు, 2 ఎకరాల పైన ఉందంట. అక్కడ వాళ్ళవి అటు సైడ్ మొత్తం వాళ్ళ పెద్దల పొలాలు గూడా ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. వాళ్ళ ఊరు దగ్గర 8 కిలోమీటర్స్ ఎంతో అని చెప్పాను గదా! వాళ్ళ ఊరు గూడా చూయించాను. గుడి బావుంది. ఇక్కడ మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, అవన్నీ చూసుకుంటా చాలా చాలా చుట్టూ తిరిగాము. ఫామ్ హౌస్ చుట్టూ తిరిగి మొత్తం చూశాను. క్లైమేట్ అయితే చాలా బావుంది. ఆ ప్రశాంతతకు, ఆ క్లైమేట్‌కొచ్చేసి చాలా ఇంకా బాగా అనిపిచ్చింది. ఎండగా ఉంటేనేమో కొంచెం ఇదిగా అనిపిస్తది. క్లైమేట్ అటు ఎండ లేదు, ఇటు చల్లగా లేదు. చాలా బావుంది. ఇక్కడ ఒక గుట్టలాగుంది. అక్కడ ఏంటో ఉంది. క్రషర్ మిషన్స్ ఏమో నడుస్తా ఉన్నాయి అక్కడ. అటు గుట్ట వచ్చేటట్టు మేము చిన్న వీడియో అయితే తీసుకున్నాం అందరము. అటు వాళ్ళ ఫామ్ హౌస్ మొత్తం అటు. గన్నేరు చెట్లు అన్ని చెట్లు పెట్టి ఉన్నాయి. మీకెలా అనిపిస్తుంది? ఇదల్లా పచ్చదనం చూస్తా ఉంటే? అటు మొత్తం తిరిగి చూసాం మేమైతే. ఇంకా అటువైపు కూర్చుందామంటే ఎటు కూర్చోవడానికి ఏం లేదు. అటువైపు చేన్ల మధ్యలో కొన్ని చేన్లు తీసి ఇంకా అన్నీ నాట్లేశారు. వరి నాటు. మొత్తానికి భలే బాగా అనిపించింది. ఆ డే అంతా చాలా బాగా అనిపించింది. చెట్లు ఎటు చూసినా పచ్చ పొలాలు, పచ్చని చెట్లు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేమైతే ఇంగా కొంచెం చిన్న వీడియో అందరమైతే మా కాలనీ వాళ్ళం చిన్న వీడియో అయితే తీయించుకున్నాము. అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి దగ్గర వీడియో అయితే తీయించుకున్నాం. ఫొటోస్ అయితే తీయించుకున్నాం. చిన్న వీడియో తీయంటే కూడా ఆ అబ్బాయి వీడియో తీశాడు. చాలా బాగుంది కదా గ్రీనరీస్‌గా అనేసి వీడియో. ఇక్కడ మళ్ళీ ఫామ్ హౌస్ లోపల గన్నేరు చెట్టు పువ్వులు బాగున్నాయి అనేసి అక్కడ ఆ చెట్టు దగ్గర కూడా శ్వేత హాయ్ చెప్పట్లేదని నేను హాయ్ చెప్పు అని చెప్తా ఉన్నాను మళ్ళీ. ఇక్కడైతే ఫైనల్‌గా మమత పసుబొట్టు అయితే ఇస్తుంది అందరికీ. భోజనాలన్నీ అయిపోయాక తర్వాత వచ్చే ముందు పసుబొట్టు అయితే ఎవరు వెళ్తామంటే వాళ్ళకు పసుబొట్టు ఇస్తూ ఉంది. తర్వాత వాళ్ళ వరుస ఏం కావాలో అందుకే కాళ్ళు మొక్కింది మమతకు. ఇక్కడ వర్షకు శ్వేత కూడా ఇస్తుంది. నాకు కూడా ఇచ్చింది. నాకు ఇచ్చాకే వాళ్ళకి ఇచ్చింది. నేనైతే కింద కూర్చోలేను కాబట్టి నాకు చైర్లో కూర్చోబెట్టి ఇచ్చింది. ఇక్కడ మమత చిన్న వీడియో తీసుకుందామంటే లేదక్క ఇప్పుడు అంత ఇదైంది అనేసి మమత వీడియో తీసుకోలేదు. లేదులే అక్క ఏమొద్దు అనేసి వెనక నిలబడితే నేనే చిన్న వీడియో అయితే తీశాను మమత నేను. ఇక్కడైతే ఏందో నిమ్మగడ్డి అంట. లెమన్ గ్రాస్ అయితే అది టీలో వేసుకొని కాసుకొని తాగాలంట. కొంచెం కొంచెం కట్ చేసి ఇలా బాగుంది స్మెల్ అయితే ఇట్లా నిమ్మకాయలాగా అల్లము నిమ్మకాయ అవన్నీ కలిపితే ఎలా ఉందో స్మెల్. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కోసి అయితే నాకు ఇచ్చారు. పటక్క టీలో వేసుకొని తాగండి చాలా బాగుంటుంది అనేసి. వాళ్ళ మూడో చెల్లెలు చాలా సరదాగా ఉంది. వాళ్ళ మూడో చెల్లెలు అయితే బాగా కొంచెం అల్లరిగా ఉంటుంది కదా. అందరూ ఒకేలాగా ఉండరు కదా. అలా ఫోర్త్ చెల్లెలు కొంచెం కామ్గా ఉంది. భలే బాగా అనిపించింది. అలా సరదాగా ఉంటేనే భలే బాగా అనిపిస్తది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చేటప్పుడైతే మా వారు అన్నయ్య అయితే బైక్ పైన వచ్చారు. మేము మళ్ళీ కార్లోనే వచ్చాము. వెళ్ళేటప్పుడు భాస్కర్ డ్రైవింగ్, వచ్చేటప్పుడేమో శంకర్ వచ్చాడు మాతో పాటు. అన్నయ్య మా వారైతే వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చారు. మేము ముందుగా వచ్చాము. వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.